ఆయన కాల్ దగ్గర రప్పించుకుని అందరినీ కూడా ఆయన బాధితుల దగ్గరకు వచ్చి తమను వచ్చారు కాబట్టి అలా పరామర్శించారు. వాళ్ళు రాలేదు, వాళ్ళు ఆ యూనియన్ లో కూర్చొని అక్కడ రప్పించుకున్నారు. ఎవరు ఎంఎస్ఎం మినిస్టర్ అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ కాల్ దగ్గర రప్పించుకున్నారు. బాధితులను పరామర్శించడం పోయి అది ఎప్పుడు అది 5వ తేదీ 4 గంటల వరకు ధర్నా చేసామన్నా. 4 గంటలకే ఇప్పుడు పోస్ట్ కార్డ్ నీ దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చింది? 5వ తారీఖు రాలా? 5వ తారీఖు అంతా నువ్వు చైనీస్ షిప్ లోనే ఉండవు. 5వ తారీఖు అంతా 5వ తారీఖు అంతా నువ్వు చైనీస్ షిప్ లోనే ఉండవు. పేరేం పేరు? జానకి. ఇప్పుడు 5వ తారీఖు అంతా చిన్న ఏమో చైనీస్ షిప్ లోనే ఉన్నాడు. చైనీస్ షిప్ లో మన పోస్ట్ కార్డ్ ఎప్పుడు తెలుసుకున్నారు? 6వ తారీఖు. అంటే నువ్వు అప్పుడు ఇంటికి వచ్చేసినావా? అప్పుడు అక్కడే చైనీస్ షిప్ లోనే ఉండవు. 6వ తారీఖు చైనీస్ షిప్ లోకి వచ్చినారు. వచ్చి చిన్నాను దిగుతున్నారు. కానీ వీళ్ళు ఏం చెప్పారంటే చిన్న సేఫ్ గా ఉన్నాడు, సేఫ్ గార్డ్ షిప్ లో ఉన్నాడు, చిన్న కూడా రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళతో పాటు తిరుగుతున్నారు అబద్ధం చెప్పారు. సిట్ రిపోర్ట్ లో రాసినారా? రిపోర్ట్ తేడా చూడన్నా. మన దీంట్లో బోట్లు కలిపితే పొగ ఆడక ముందు తమరు డబ్బులు వేస్తారన్న, అందరిని ఆదుకున్నారన్న. అలాంటిది ఈ రోజు ఎంత బాధలు పడినా సాయం చేసే మనసు లేదన్న గవర్నమెంట్. ఉండదు అన్న, ఏది ఇస్తే అదే వస్తుందన్న. వాళ్ళు ఇస్తారన్నా మాకు ఎలాగే జరుగుతుంది. ఇది మాత్రం మాకు అందరికీ తెలిసి వస్తుంది. 5వ తారీఖు సాయంత్రం గణేష్ కుమార్ గారు 6వ తారీఖు ఐడెంటిఫై చేయలేదు. అప్పుడు 6వ తారీఖు 6వ తారీఖు మధ్యాహ్నం 4 తెలుసు. ఏ లిఫ్ట్ మాత్రం తర్వాత చేశారు 6వ తారీఖు. 4వ తారీఖునే వాళ్ళకి తెలుసు. ఈ మధ్యలో ఎవరు కూడా మన ఇంటికి రాలా. మీరే 4వ తారీఖు రాత్రి మీరే కంప్లైంట్ ఇచ్చారు. 4వ తారీఖు తెల్లవారుజామున ఎక్కడికి వెళ్ళారు? తెల్లవారుజామున 4వ తారీఖు రాత్రి తెల్లవారుజామున 5 గంటలకు ఎక్కడికి వెళ్ళారు? అన్ని 25 నుంచి 30 మాట్లాడండి. దేనికి సరిపోతుంది? నా పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఒక్క నిమిషం తెల్లవారుజామున మళ్ళీ ఈ బోట్లు ఎప్పుడు కదా ఉన్నాయి? రెస్క్యూ ఆపరేషన్ నాకు నన్ను బతికి